ఫిబ్రైల్ సీజర్స్ అంటే పిల్లల్లో జ్వరంతో ఫిట్స్ వస్తాయి. అవి చాలామంది ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి అని చెప్పేసి అపోహలో ఉంటారు. కానీ ఎటువంటి ఫీవర్‌తో వచ్చిన ఫిట్స్ ప్రమాదకరం కానివని చూసుకుంటే నా పేరు డాక్టర్ ఓబులేసు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల జిల్లా. ఫిబ్రైల్ సీజర్స్ అంటే ఇవి ఎక్కువగా 6 నెలల వయసు నుంచి 6 సంవత్సరాల వయసు మధ్యలో వస్తవి. బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ లేకుండా, రక్తంలో శరీర శాతం కానీ లవణాల శాతం తగ్గకుండా, బ్రెయిన్‌కి సంబంధించిన ఎటువంటి డ్యామేజ్, ఎదుగుల లోపాలు లేకుండా ఫీవర్‌తో మాత్రమే ఫిట్స్ వచ్చినట్లయితే వాటిని మనం ఫిబ్రైల్ సీజర్స్‌గా పరిగణిస్తాం. ఈ ఫిబ్రైల్ సీజర్స్ 2 రకాలు. సాధారణంగా వచ్చేటువంటి ఫిబ్రైల్ సీజర్స్, సంక్లిష్టమైన ఫిబ్రైల్ సీజర్స్. సాధారణ ఫిబ్రైల్ సీజర్స్ అంటే సింపుల్ ఫిబ్రైల్ సీజర్స్ అంటాం. కాంప్లెక్స్ ఫిబ్రైల్ సీజర్స్ అంటే సంక్లిష్ట జ్వరంతో వచ్చిన ఫిట్స్. ఈ సింపుల్ ఫిబ్రైల్ సీజర్స్, సంక్లిష్టమైన ఫిబ్రైల్ సీజర్స్ మనం ఎట్లా గుర్తించాలంటే, ఫిట్స్ జ్వరంతో వస్తాయి. ఇవి 5 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో ఉంటాయి. ఫిట్స్ వచ్చిన వెంటనే ఒక 15 to 30 మినిట్స్ లోపు స్పృహ వస్తుంది. మిగిలినటువంటి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కానీ, రక్తంలో గ్లూకోజు, లవణాల శాతం ఇవి ఏమిగినా తేడా ఉండదు, అన్ని నార్మల్గా ఉంటాయి. ఇంకోటి, ఈ సంక్లిష్టమైన ఫిబ్రైల్ సీజర్స్ 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు రావడం, ఫిట్స్ వచ్చిన చాలాసేపటికి అంటే అరగంట సేపటి దాటిన తర్వాత కూడా స్పృహ రాకపోవడం, ఇంకా ఉంటే కనుక ఇవి సంక్లిష్టమైన ఫిబ్రైల్ సీజర్స్గా పరిగణిస్తాం. ఇంకోటి, ఒకసారి జ్వరంతో ఫిట్స్ వచ్చినట్లయితే అంటే మళ్ళీ ఫిట్స్ రావచ్చా అని చూసుకుంటే, ఎవరిలో ఎక్కువ వస్తాయి మళ్ళీ ఒకవేళ వస్తాయి అనుకుంటే యూజువల్గా మళ్ళీ వస్తాయి, 6 సంవత్సరాల లోపు వస్తాయి. కానీ ఎవరిలో ఎక్కువగా వస్తాయి, తక్కువ వయసులో ఫిట్స్ రావాలి. అంటే సంవత్సరం లోపు ఫిట్స్ రావడం, జ్వరం వచ్చిన గంటలోపే ఫిట్స్ రావడం, తల్లిదండ్రుల్లో కానీ అక్క చెల్లెలు తమ్ముళ్ళలో కానీ ఈ ఫిబ్రైల్ సీజర్స్ వాళ్ళలో ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే అవకాశం వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఈ 6 నెలల నుంచి 6 సంవత్సరాలలోపు ఫిబ్రైల్ సీజర్స్ వస్తాయి. కానీ మళ్ళీ ఫ్యూచర్లో అంటే పెద్దయిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకమైనటువంటి ఫిట్స్ రావచ్చా అంటే, అవి ఏ ఫిబ్రైల్ సీజర్ లాగా రావచ్చు, వాటిని ఎపిలెప్సీగా అంటాం. వీటికి కూడా తల్లిదండ్రుల్లో ఎపిలెప్సీ ఫీజర్స్ ఉన్నా, చిన్నపిల్లల్లో 3 సార్ల కన్నా 6 నెలల లోపు వ్యవధిలో ఫిబ్రైల్ సీజర్స్ ఎక్కువగా వచ్చితే 3 సార్ల కన్నా, సంవత్సరం లోపు 4 సార్ల కన్నా ఎక్కువ వచ్చినట్లయితే వీళ్ళల్లో ఎపిలెప్టిక్ సీజర్స్గా పెద్దయిన తర్వాత కూడా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఏమేమి టెస్టులు చేసుకోవాలి? సింపుల్ ఫిబ్రైల్ సీజర్స్లో అయితే స్కానింగు, ఈఈజీ, మీతో సంబంధించిన ఎటువంటి టెస్టులు అవసరం లేదు. ఒకవేళ సంక్లిష్టమైన కాంప్లెక్స్ ఫిబ్రైల్ సీజర్స్ 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉండి, అరగంట దాటిన తర్వాత కూడా స్పృహ లేకపోవడం, మెదడు లోపల ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీగా వాళ్ళల్లో మనం ఈ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, ఈఈజీ టెస్టులు కానీ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళల్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ ఫిబ్రైల్ సీజర్స్లో సీజర్స్ వచ్చిన సమయంలో మనం మెడజోలం కానీ, లోరాజిపం కానీ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఇస్తాం. ఒకవేళ ఇంటి దగ్గరే ఉన్నట్లయితే మనం మెడజాలం నేసల్ స్ప్రే అనేది చేసుకుంటే ఫిబ్రైల్ సీజర్స్ తగ్గిపోతాయి. ఒకవేళ సీజర్స్ కంటిన్యూస్గా 5 నిమిషాలు దాటి ఎక్కువగా వస్తున్నట్లయితే కంపల్సరీగా చిన్నపిల్లల డాక్టర్ గారి ఆధ్వర్యంలో, అశ్విని హాస్పిటల్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రైల్ సీజర్స్ సంక్లిష్టమైనవి 15 నిమిషాల కన్నా ఎక్కువగా వచ్చి తల్లిదండ్రుల్లో కూడా ఫిట్స్ ఉన్నట్లయితే అవి స్టాటస్ ఫిబ్రైల్ ఎపిలెప్టిక్స్గా పరిగణించి వారికి మనం టెస్టులు తీసుకొని, స్కానింగు, ఈజీ తీసుకొని వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది ఫిట్స్ రాకుండా కంటిన్యూస్ ఫిట్స్ టానిక్ అనేది వాడాల్సి ఉంటుంది.